డియర్ ఫ్రెండ్స్, నేను మీ జపాన్ సాయిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను జపనీస్ రెస్టారెంట్కి వచ్చాను అనమాట. ఇది రెస్టారెంటు. లోపల చాలా రూమ్స్ ఉన్నాయి. జనాలు ఎక్కువ మంది ఉన్నారు లోపల. కానీ బయట ఎక్కువ సౌండ్ వస్తుంది కదా అని నేను బయటకు వచ్చున్నాను. చూడండి, ఇది చిన్న రూమ్స్ ఎలా ఉన్నాయో. బాక్స్ అనమాట. బాక్స్లో ఒక గ్రూప్ ఉన్నారు. సో నేను ఇలా బయట ఉన్నాను అనమాట. అయితే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, జపాన్లో లేబర్ దొరకట్లేదు, వర్క్ చేసేవాళ్ళు దొరకట్లేదు. అందువలన ఏంటంటే ప్రతి చోట ఇలాగా పెట్టారనమాట. ఏంటంటే ఒక ఐప్యాడ్ లాంటిది, ప్రతి టేబుల్కి ఒక ఐప్యాడ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉంచుతారా ఒక ఐప్యాడ్ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే నార్మల్ జాపనీస్ రెస్టారెంటు. జపాన్లో మీకు వెజిటేరియన్ ఫుడ్ అనేది దొరకదు. కాబట్టి నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్ వచ్చారని కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ వెజిటేరియన్ ఫుడ్ ఆల్మోస్ట్ దొరకదు అనమాట. సో లేబర్ దొరకట్లేదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఇలాగా మనకి ఒక ఐప్యాడ్ ఇచ్చేస్తున్నారు, మనంతా మనం ఆర్డర్ చేసుకోవాలి. సో దీనిలో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది చూడండి, లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ నొక్కితే ఏంటంటే ఫస్ట్ జపనీస్ వచ్చింది, తర్వాత చైనీస్ వచ్చింది, రెండోదేమో ఇంగ్లీష్ వచ్చింది, తర్వాత కొరియన్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇంగ్లీష్ అని నొక్కాం. ఇంగ్లీష్ అని నొక్కితే ఇవాళ స్పెషల్స్ ఏంటనేది ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చిన తర్వాత మనం ఇది కాదు, ఇదేంటంటే రా ఫిష్, ఇది వద్దు మనకు అనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్దేమో ఇది ఫుడ్, మామూలు ఫుడ్ అనమాట. ఇదేమో డ్రింక్, జపనీస్లో రాసింది, ఇది లంచ్ అని రాసింది. సో మనం నార్మల్ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మెన్యూ వచ్చింది. ఇందులో కూడా లాంగ్వేజ్ అని ఉంది. సో ఇందులో ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేస్తే సో ఇదేంటంటే ఫస్ట్ మనకేంటంటే చిన్న చిన్న ఐటమ్స్ అనమాట. ఇదేంటంటే చిక్కుడుకాయలు, ఉడకబెట్టిన చిక్కుడుకాయలు, తర్వాత టమాటో, కుకుంబరు, ఇదేమో ఇది బ్రింజాల్ అనమాట, వంకాయ. సో ఇవన్నీ జస్ట్ స్టార్టింగ్ అప్పుడు అనమాట. తర్వాత నెక్స్ట్ది ఏంటంటే ఫిష్ ఐటమ్స్. ఫిష్ ఐటమ్స్ అన్నీ రా అనమాట, రా ఫిష్. ఈ రకరకాల ఫిష్ పీసెస్ అనమాట. ఇది సాల్మన్ ఫిష్ అంటారు, ఇది టూనా ఫిష్ అనమాట. సో మీకు ప్రైస్లు కనబడుతున్నాయి కదా. ఫస్ట్ది 880 ఉంది. సో ఇది ఫిష్ ఐటమ్స్. తర్వాత నెక్స్ట్ది నొక్కితే ఇదేంటంటే మీట్ అనమాట. ఇదేంటంటే అంత బీఫ్ ఐటమ్స్. ఇలా బీఫ్ ఐటమ్స్ కనబడతాయి. సో మనం సపోజ్ ఇది కావాలనుకోండి, అంటే బీఫ్ మనం తినము, బట్ కావాలంటే ఇలా నొక్కితే ఇది వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఇక్కడ కన్ఫామ్ అని నొక్కితే అది కిచెన్లోకి ఆర్డర్ వెళ్ళిపోతుంది. క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఇదన్నీ ఫ్రైడ్ ఐటమ్స్ అనమాట. పొటాటో ఫ్రై ఉంది, చికెన్ ఫ్రై ఉంది. సో అలా రకరకాల ఫ్రైడ్ ఐటమ్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ అండ్ సలాడ్ ఐటమ్స్. ఇదని వెజిటేరియన్స్కి అనమాట. సలాడ్ అయినా కానీ జపాన్లో అంతా పైన అంతా ఫిషో లేకపోతే పోర్కో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది, ప్రాన్సో ఏదో ఒకటి ఉంటుంది. సపోజ్ చూడండి సలాడ్, దాని మీద అన్ని రకరకాల ఫిష్ ఐటమ్స్ పెట్టారు. ఇది సలాడ్, పైన పోర్క్ పెట్టారనమాట. ఇది కూడా అటువంటిదే, పైన ఎగ్ పెట్టారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్రైడ్ ఫిష్ అనమాట. ఫిష్ని ఫ్రైడ్ చేసిందనమాట, ఫ్రైడ్ ఫిష్. తర్వాత ఇదేంటంటే చికెన్ ఐటమ్స్ అన్నీ ఫ్రైడ్ అనమాట. ఇది చికెన్, తర్వాత చికెన్ హార్ట్ అనమాట. ఇది చికెన్ లివర్. తర్వాత చికెన్ ఏదో పార్ట్, ఇది కూడా చికెన్ పార్ట్. సో ఇలా ఏదైనా చికెన్ పేస్ట్ చేసి దాన్ని రౌండ్గా చేశారు అది. సో ఇవన్నీ చికెన్ ఐటమ్స్ అన్నమాట. అన్ని చికెన్ డిఫరెంట్ పార్ట్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ ఏంటంటే ఇవి చూడండి, ఇది ఏంటంటే ఇందులో సీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇదంతా టోఫు అనమాట, సోయాబీన్తో చేస్తారు. ఇది కూడా టోఫు. ఇది కూడా టోఫు కానీ చికెన్ ఐటమ్స్ కానీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నబే అంటారు. నబే అంటే చిన్న బౌల్ లాగా ఉంటుంది, బాయిల్ అవుతూ ఉంటుంది. బాయిల్ అవుతున్న దానిలో మనం ఫుడ్ వేసుకొని దాన్ని ఇక్కడ ఇచ్చారు కదా, ఇది ఫిష్ కానీ బీఫ్ కానీ ఉంటుంది, అది కుక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే రైస్ ఐటమ్స్. ఇది రైస్ ఐటమ్స్ అనమాట. ఇదేంటంటే రైస్ బట్ పోర్క్ మిక్స్. ఇది కూడా రైస్ విత్ ఇది బీఫ్ మిక్స్. సో ఇదేంటంటే టీ విత్ రైస్. ఇదేమో రైస్ బాల్ అనమాట, రైస్ బౌల్. ఇది 350 ఎన్లు. 100 ఎన్లు అంటే 55 రూపాయలు అనుకోవచ్చు. సో 350 ఎన్లు లెక్కేసుకోవచ్చు మీరు.
తర్వాత ఇదేమో ఐస్ క్రీమ్ అనమాట, డిజర్ట్స్ ఐస్ క్రీమ్స్. లాస్ట్ది మీరు కొంచెం సర్ప్రైజ్ అవుతారు. ఇదేంటంటే మీట్. ఈ మీట్ ఏంటంటే గుర్రం మీట్ అనమాట, రా మీట్, హార్స్ మీట్. ఇది రాది అలాగలా తినేస్తారు, ఏం ఉడికించడం ఏం లేదు, తినేయటం అలాగా. సో మీరు అనుకోవచ్చు ఇదేంట్రా బాబు ఇటువంటి రెస్టారెంట్కి వచ్చాడు అనుకుంటారు, కానీ జపాన్లో ఎక్కడికి వెళ్ళినా దాదాపు ఇలాగ ఉంటుంది అనమాట. సో వెజిటేరియన్ రెస్టారెంట్స్ అయినా స్పెషల్గా ఉండవు. 100 రెస్టారెంట్లు ఉంటే ఒకటి కూడా వెజిటేరియన్ ఉంటుందా లేదా అని చెప్పడం కష్టమే అనమాట. జపాన్లో వెజిటేరియన్ అనే కాన్సెప్టే లేదు. సో చాలా వెతుక్కుని ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సి వస్తుంది లాస్ట్కి. సో తర్వాత డ్రింక్ మెన్యూకి వచ్చాం. ఈ డ్రింక్ మెన్యూకి వస్తే ఏంటంటే ఇందులో లాంగ్వేజ్ అని ఉంది, ఇంగ్లీషు. సో ఇది డ్రింక్ మెన్యూ. మీకు అన్ని ఇక్కడ జపనీస్లోనే రాస్తుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బియర్ అనమాట. జపాన్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఆల్కహాల్ డ్రింక్స్ మామూలుగా అమ్ముతారు. ఆల్కహాల్ అమ్మని రెస్టారెంట్ అనేది ఉండదు. దానికోసం స్పెషల్గా వెళ్ళటమే ఉండదు అనమాట. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అన్నీ అమ్ముతారు. మనం రైస్తో పాటు ఇవన్నీ దొరుకుతాయి అనమాట, నార్మల్ ఇక్కడ. ఇదేమో కాక్టైల్స్ అనమాట. సో ఇది కాక్టైల్. తర్వాత ఇది ఇంకోటి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది విస్కీ అనమాట. ఇది ఒక గ్లాసు 900 yen. హిబికి అనేది, యమజాకి అనేది, అక్షు అనేది, ఇవన్నీ విస్కీలు అనమాట. తర్వాత సావర్ అండి, లెమన్ సావర్ అని ఉంటుంది. తర్వాత ఇది అలా రకరకాల అనమాట. ఇదేమో లంచ్ ఐటమ్స్, మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు సెట్. ఇదంటే శాలరీ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి. ఇది ఏంటంటే మధ్యాహ్నం ఇది పోర్కు, క్యాబేజ్, రైస్, సూప్, ఇదంతా కలిపితే 850 yen. తర్వాత ఇది ఒక చికెన్ ఫ్రై, రైస్, సూపు, వెజిటేబుల్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇదేమో ఫిష్ ఐటము, గ్రిల్డ్ ఫిష్ అనమాట, విత్ రైస్, సూపు, సలాడ్, అంతా కలిపి 900 yen ఇంక్లూడింగ్ ట్యాక్స్. సో ఇలాగా మీకు జపాన్లో జనాలు ఎవరు లేక, వర్కర్స్ లేక ఒక్కో టేబుల్ మీద ఒక్కో ఇది పెట్టారనమాట, ఐప్యాడ్ లాంటిది. ఎవరికారు ఆర్డర్ చేయటం. ఇది ఆర్డర్ చేసిన తర్వాత అంటే ఆర్డర్ ఆటోమేటిక్గా ఏంటంటే కిచెన్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకొస్తారు. సో ఇది రెస్టారెంటు. చూడండి, ఒక ఐప్యాడ్ అక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఒక గ్రూప్ తింటున్నారు బయట. సో అలాగ రకరకాల రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్ ఎలా ఉందో అలాగా రకరకాల రూమ్స్ లోపల ఉన్నాయన్నమాట. సో ఇది రెస్టారెంట్. జపాన్లో ఫుడ్ ఇలా ఉంది. సో మీరు అనుకోవచ్చు ఇలాగా ఇటువంటి రెస్టారెంట్కి వచ్చాడు ఏంటి అని. కాదు, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా దాదాపుగా మీకు ఇలా నాన్ వెజిటేరియన్ ఫుడ్డే ఉంటుంది, వెజిటేరియన్ దొరకదు. కాబట్టి జపాన్లోకి వచ్చి వెజిటేరియన్ ఫుడ్ కావాలన్న వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ నరకం అన్నమాట, వాళ్ళకి దొరకదు. ఎందుకంటే జపనీస్కి వెజిటేరియన్ అనే కాన్సెప్ట్ లేదు. వాళ్ళకి మేము తినము అంటే, సరే రైస్లో ప్రాన్స్ ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, ఇది నేను తిన్నంటే సరే రొయ్యలు పక్కన పెడితే తింటావా అని అడుగుతారనమాట. సో అది వాళ్ళకి తెలిసిన వెజిటేరియన్. సో అది కాబట్టి కొంచెం కష్టం లైఫ్ ఇది ఒక్కటి విషయంలో.